So namaste friends, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ఇప్పుడు సెక్షన్ 20 ఆఫ్ పోక్సో యాక్ట్ అని తెలుసుకుందాం. సో పోక్సో యాక్ట్ సెక్షన్ 20 ఏంటంటే ఆబ్లిగేషన్ ఆఫ్ మీడియా స్టూడియో అండ్ పోర్నోగ్రాఫిక్ ఫెసిలిటీస్ టు రిపోర్ట్ కేసెస్. ఎనీ పర్సనల్ అంటే స్పెషల్గా మీడియా కావచ్చు, హోటల్ కావచ్చు, లాడ్జ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కావచ్చు, అక్కడ పనిచేసే వ్యక్తులు కానీ లేకపోతే యాజమాన్యం కానీ అక్కడ ఎవరైనా సరే అటువంటి ప్రదేశాల్లో పిల్లల్ని అంటే సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది అనిపిస్తే, అంటే పిల్లలకు సంబంధించిన ఫోటోలు, ఒక పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ కానీ అశ్లీల ప్రదర్శన చేసే విధంగా చిన్న మైనర్ల యొక్క ఫోటోలు అక్కడ ఉన్నా కానీ తప్పకుండా వాళ్ళు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్కి తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అవి చట్ట విరుద్ధం. అటువంటివి తప్పకుండా అటువంటి ప్లేస్లలో ఉండవద్దు. హోటల్ కావచ్చు, లాడ్జ్లు కావచ్చు, చట్ట ప్రకారం చూసుకుంటే హాస్పిటల్, క్లబ్, స్టూడియో, ఫోటోగ్రఫీ ఫెసిలిటీస్, వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పర్సన్ ఎంప్లాయిడ్ దెరిన్ అని చట్టం మనకు చెప్తుంది. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా. అశ్లీలంగా, అసభ్యంగా, జుగుప్సకరంగా చాలా పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ కంటెంట్, ఈ పోర్నోగ్రాఫిక్ అనే విధానం ఏదైతే ఉందో దాన్ని రిజంబుల్ అయ్యే విధంగా ఏమైనా మెటీరియల్ ఉన్నా, లేకపోతే ఏమైనా ప్రదర్శనలు ఉన్నా, ఏదైనా ఫోటోలు ఉన్నా, ఏమైనా ఉన్నా సరే అసభ్యంగా ఏమైనా ఉంటే తప్పకుండా మీరు పోలీసులకి, స్థానిక పోలీసులకి ఇవ్వచ్చు. అలాగే ఈ స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కూడా మీరు సమాచారం అందివ్వాలి. అది చాలా మంచి ఒక బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరు చేయాలి. అలాగే ఎవరైనా మైనర్లు కూడా ఇటువంటి విషయాలు కనుక వాళ్ళు అబ్జర్వేషన్ కోసం వాళ్ళు కూడా ఈ జువెనైల్ పోలీస్ యూనిట్కి సమాచారం అందించవచ్చు, లేకపోతే స్థానిక పోలీసులకు సమాచారం అందించవచ్చు. వెంటనే అటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మెటీరియల్ కానీ ఉంటే పోలీసులు అక్కడి నుంచి తీసిపిస్తారు. ఎందుకంటే అది పిల్లలకు ఎఫెక్ట్ కాకూడదు, ప్లస్ అది చట్ట విరుద్ధం కూడా. ఇది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. దయచేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.